నమస్తే, నేను అంకిత. ఇరు రాష్ట్రాల ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీడియా బూతులతో మాట్లాడుతుంది. అయితే ఇలాంటి మీడియాని ఏం చేయాలి అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మీడియా అనగానే ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది అందరికీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా అయితే మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వం మీద కొన్ని బూతు మాటలు అయితే మాట్లాడుతుంది అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఆయన సొంత మీడియాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరిని దూషిస్తూ మాట్లాడటం విన్న తర్వాత జనరల్గా ఆ ఛానల్ నేను చూడను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి పెద్దగా చూడను నేను. నా 26 సంవత్సరాలు నేను జర్నలిజంలోకి వచ్చి ఈ జర్నలిజం పోతున్నటువంటి పోకడలు చూసిన తర్వాత కొన్ని పదాలు ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఎండి ఒక్కోసారి మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తుంది. ఏంటి ఇలా ఆయన మాట్లాడతారు, ఇలా రాస్తారు అనిపిస్తుంది అనమాట. ఆయన ఏమంటారంటే రోత మీడియా, కూలి మీడియా అంటుంటారు. ఇలా అంటూ జర్నలిజంలో ఉంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉంటూ అలాంటి పదాలు ఉపయోగించడం అనేది మంచిది కాదేమో అని అనిపించేది నాకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అనుకుంటా అతను మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆ రోత మీడియా, కూలి మీడియా అనేటువంటి పదాలు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రులను పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడటం అనేది, అసలు ఆ షోని కండక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు ఉండాలి విజ్ఞత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం దాన్ని మ్యూట్ చేయాలి, ఇమీడియట్గా మ్యూట్ చేయించాలి. ఎవరైతే అక్కడ ఉంటారో ఆ కండక్ట్ చేస్తారో ఆ షో కండక్ట్ చేసినటువంటి వాళ్ళు మ్యూట్ చేయాలి. మ్యూట్ చేయకుండా అవతల వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అతని మీద చర్యలు తీసుకోవాలి. 2, MIB రూల్స్ ఉన్నాయి. MIB రూల్స్ ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ఛానల్స్లో మీద చర్యలు తీసుకోవచ్చు. అలాగే నిజంగా వాళ్ళకి నిబద్ధత ఉంటే కనుక ఇలాంటి వర్డ్స్ను ఉపయోగించేటువంటి వాళ్ళు, ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ దోషణలకు దిగే వాళ్ళని అసలు షోకి రానివ్వకూడదు. కానీ అలాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ 2 రాష్ట్రాల్లో అల్లకొల్లను సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే ఆ రోత మీడియా, కూలి మీడియా చేస్తున్నాయేమో అనేటువంటి భావన కలుగుతుంది. ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అతను ఏమన్నారు ఆయన అనేది చూద్దాం. అతని పేరు ఏదో పేరుంది, నేను తెలుసు, నాకు అతని పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టపడలేదు నేను. బట్ ఆ షోలో ఆయన అన్న మాట ఏంటి అనేది చూద్దాం. అందుకని సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆయన అన్న మాట ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూపిస్తాం. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేవంత్ రెడ్డి గురించి ముఖ్యమంత్రి డెలివరీ బాయ్, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో MS మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ఆయన కన్నెక్ట్ చేసేందుకు ఎవరి గురించి మాట్లాడుతున్నా కూడా సోయలేదు. ఆ కన్నెక్ట్ చేసే అతను ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. ఆయన మాట్లాడిన తర్వాత ఈయన అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే
సార్ తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ వాళ్ళకన్నా కూడా హీనంగా సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ ఆయన వాడినటువంటి పదజాలం ఏంటి, మరి అలాంటి వాళ్ళని పెట్టుకొని ఈ షో కండక్ట్ చేస్తున్నటువంటి అతని మీద చర్య తీసుకోవాలా లేదా మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఆ అతను మాట్లాడటం మొత్తం అయిపోయిన దాకా ఉండి ఎవరి గురించి మాట్లాడుతుందో అంటాడు ఈయన. అంటే ఎవరి గురించి మాట్లాడుతుందో తెలియకుండానే అక్కడ షో కండక్ట్ చేస్తున్నారు ఆయన. సరే, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన విజ్ఞతకు వదిలిపెడదాం. ఇప్పుడు అతన్ని మళ్ళీ కనుక ఆ ఛానల్లో పిలిచి మళ్ళీ ఇలాంటి షోలో కండక్ట్ చేస్తూ ఉంటే కనుక ఎంఐబి రూల్స్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది చూసే ఉంటారు, చూడకుండా అయితే ఉండరు కదా. వాళ్ళకి సమాచార శాఖ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు ఏ ఛానల్లో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్స్ని తీసి సమాచార శాఖ ముఖ్యమంత్రికి చూపించాల్సిందే. ఇప్పుడు సమాచార శాఖ మంత్రి ఉంటారు, ఆ మంత్రి ముఖ్యమంత్రికి చూపిస్తారు, ఖచ్చితంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. ఒకటి. రెండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి మాటలే నేను వినిపించాను, అంతవరకు ఆ క్లిప్ వచ్చింది. కంటిన్యూషన్లో ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు అలిపిరి దాడిలో తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 2004 ముందు చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో నక్సలైట్లు దాడి చేశారు, క్లైమోర్ మైన్స్ పేల్చారు. ఆ దాడిలో ఆయన బతికి బయటపడ్డారు. తర్వాత మళ్ళీ ఆయన రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇతను ఏమంటాడంటే అప్పుడు తప్పించుకున్నారు కానీ ఈసారి తప్పించుకోలేడు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఏదో కుట్ర పడుతున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి అనే టీము చంద్రబాబు నాయుడిని హత్య చేయడానికి ఏదో కుట్ర పడుతున్నట్టే కదా ఆయన మాటలు ఉన్నాయి. ఆయన మాటలు ఏంటారు? అప్పుడు తప్పించుకున్నారు కానీ ఈసారి తప్పించుకోరు అనేటువంటి మాటలు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు హత్యకు ఏదో కుట్ర జరుగుతోంది అనేటువంటి అనుమానం రాక తప్పదు కదా, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్లీపర్ సెల్స్ భయంకరంగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి క్లూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 మర్డర్లు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని మర్డర్ చేశారు. అలా ఆ మర్డర్లు ఎలా జరిగినాయి? రేత్రిపూట నిద్రపోయే వ్యక్తి అతను చంపేశారు. సమ్ లాల్ భాష ఏదో పేరుంది అతని పేరు, కర్నూలు. అనంతపురంలో గిరీష్ చౌదరి అనే అతన్ని పోయే అతన్ని మర్డర్ చేశారు, అది కూడా ఎర్లీ మార్నింగ్ చేశారు. ఇతనైతే మంచం మీద పనుకున్న అతన్ని ఎర్లీ మార్నింగ్ 4 o'clock చంపారు, లాల్ భాషాని. తర్వాత గుంటూరు సమీపంలో అనుకుంటా బాపట్ల దగ్గర ఒక మహిళ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఆమె బహిర్భూమికి వెళ్తే అక్కడ కొంతమంది దుండగులు వెళ్ళి ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారు. తాజాగా నంద్యాలలో జరిగింది ఏంటంటే 9 సంవత్సరాల బాలికని ఒక 4 కలిసి రేప్ చేసి చంపేసి అక్కడ పడేశారు. ఇవన్నీ కూడా కొన్ని స్లీపర్ సెల్స్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్రెస్ట్ని క్రియేట్ చేయడానికి అనేటువంటి ఒక అనుమానం చాలా బలంగా ఉంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దృష్టి పెట్టాలి. దానికి బలం చేకూరేలా ఇప్పుడు ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఛానల్లో వాళ్ళ సొంత ఛానల్ కదా అది, రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే రోత మీడియా, సమాజానికి రోత మీడియా. అది ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు అప్పుడు తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు అంటున్నారు. అంటే ఎక్కడో ప్లాన్ చేసినట్టే కదా. సో ఎక్కడ ప్లాన్ చేశారనేది ఇప్పుడు ఇతను ఆ వ్యాఖ్యలు చేసినటువంటి అతన్ని అదుపులో తీసుకొని పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే ఇతనే బాధ్యత వహించాలి. తప్పించుకోలేరు, అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు అంటే ఎక్కడో ప్లాన్ చేశారని అర్థం. ఎవరి ద్వారా ప్లాన్ చేశారనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. వాస్తవంగా 2004 ముందు హిస్టరీని కనుక తీసుకుంటే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సగం జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఉన్నాయి అనేది అప్పట్లో వచ్చినటువంటి అనుమానం. 2004 నుంచి ఇప్పటి వరకు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానాలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఆ ప్రైవేట్ సైన్యమే ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాయి అనే క్లూలు కూడా పోలీసుల దగ్గర అక్కడక్కడ ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. సో బహుశా ఆ ప్రైవేట్ సైన్యమే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయబోతున్నాయా అనేటువంటి అనుమానం కలిగేలా
ఇతను ఆ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యక్తం చేశారు కాబట్టి ఇతను అదుపులో తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. విచారిస్తే అనేకమైన నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక అలర్ట్ కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోయేటువంటి ప్రమాదం లేకపోలేదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.